హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం ఒక ఎఫెక్ట్స్ని తీసుకొని దాన్ని కంప్లీట్గా కస్టమైజ్ చేసి ఎలా క్లిప్కి అప్లై చేయాలో చూద్దాం. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో అదే ఎఫెక్ట్స్ని ఒక అడ్జస్ట్మెంట్ లేయర్లో ఎలా వేసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఇప్పటికైతే నేను ఓపెన్ ఎఫెక్ట్స్లో లైట్ రేస్ అన్న ఒక ఎఫెక్ట్స్ని చూశాను. దీన్ని నాకు కావాల్సిన క్లిప్ పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి ఈ క్లిప్ని అయితే చూడండి ఫస్ట్. ఇక్కడ జస్ట్ బేసిక్గా వీడు అలా రన్ చేస్తుంటాడు. ఓకే, అండ్ దాన్ని ఇప్పుడు నేను లైట్ రేస్ అన్న ఎఫెక్ట్స్ దీనిపైన వేస్తాను. ఇక్కడ బేసికల్లీ ఏమవుతుందంటే మనకి ఎక్కడైతే మోస్ట్లీ స్కై ఉందో ఆ స్కైని కానీ వేరే లైట్ సోర్స్ ఉందో దాన్ని స్కాన్ చేసుకుని అక్కడ నుంచి మనకి లైట్ రేస్ వచ్చేలా పెడుతుంది. ఓకే, అండ్ దీని యొక్క ప్రాపర్టీస్లో వెళ్ళాం అనుకోండి. మనకి ఇప్పుడు ఫైనల్ ఇమేజ్లో ఉంది. ఫైనల్ ఇమేజ్ కాకుండా మనకి సోర్స్ రీజన్స్. అంటే లైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న దాన్ని ఫిల్టర్ చేయడానికి సోర్స్ రీజన్ వాడతాం. ఇక్కడ మనకి స్కై నుంచి అండ్ అలాగే గ్రౌండ్ నుంచి కొంచెం మనకి లైట్ అనేది వస్తుంది. అండ్ దెన్ ఈవెన్ మీరు ఇందులో కూడా సోర్స్ ఆఫ్ రేస్ మనకి బ్రైట్ రీజన్స్ కావాలా లేదంటే ఎడ్జెస్ కావాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మళ్ళీ ఫైనల్ ఇమేజ్ పెట్టాం అనుకోండి. ఇక్కడ మనకి వేరేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎడ్జెస్ సెలెక్ట్ చేసాం. మనకి ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనకి లైట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఎడ్జెస్ బదులు ఓన్లీ బ్రైట్ రీజన్స్ అనేవి పెడతాను. దట్ వాటి నుంచి మనకి లైట్ వస్తుంది. అండ్ ఫైనల్ ఇమేజ్ కాకుండా ఓన్లీ లైట్ రేస్ అలోన్. ఎక్కడి నుంచి అయితే లైట్స్ వస్తున్నాయి ఓన్లీ ఆ లైట్స్ మాత్రం కనబడేలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఈ సోర్స్ యొక్క ట్రెస్ హోల్డ్. దాని యొక్క స్ట్రెంగ్త్ కానీ దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఫ్రమ్ ఏ లొకేషన్, ఓకే, ఆర్ ఎల్స్ ఫ్రమ్ ఎట్ అన్ యాంగిల్. మోస్ట్లీ ఇలాగైతే మనం ఒక యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. బట్ ఈ యాంగిల్ అనేది అంత మనకు కావాల్సిన అవుట్పుట్ రావట్లేదు కాబట్టి ఫ్రమ్ ఏ లొకేషన్ పెట్టుకుంటాం. అండ్ దెన్ ఇప్పుడు ఆ లొకేషన్ యొక్క సోర్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు, పాయింట్ అనేది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ రే డ్రాప్ ఆఫ్. ఇది డిఫాల్ట్ ఏమో సాఫ్ట్ ఉంది. మనం కావాలనుకుంటే హార్ష్ ఆర్ బ్లూమ్ సాఫ్ట్ ఇటువంటివి కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే డిఫాల్ట్ సాఫ్ట్ వదిలేస్తాను. అండ్ దెన్ ఈ రేస్ యొక్క లెంత్. లెంత్ అనేది మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అది సాఫ్ట్గా ఉండాలా లేదా ఎల్స్ హార్డ్గా ఉండాలా అనేది మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ రేస్ యొక్క బ్రైట్నెస్ లెవెల్. ఇది కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఈవెన్ మనకు కావాలనుకుంటే ఈ రేస్ యొక్క కలర్. మేబీ సంథింగ్ లైక్ గ్రీన్ ఆర్ బ్లూ. ఇవి కూడా ఇక్కడ నుంచి మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కంపోజిట్ మోడ్. యాజ్ ఆఫ్ నో అయితే ఇది యాడ్లో ఉంది. మనం కావాలనుకుంటే స్క్రీన్ కూడా మార్చుకోవచ్చు. అండ్ దెన్ రీజియన్ రికవరీ. ఇదేంటంటే మనకి ఎక్కడైతే ఈ షాడోస్ ఉంటాయి కదా, ఇటువంటి షాడోస్ ఉన్నాయి కదా, అటువంటి వాటిని మనకి ఆ సీన్కి బ్లెండ్ చేసేటట్టు ఇది మారుస్తుంది. అండ్ దెన్ గ్లోబల్ బ్లెండ్. ఇక్కడ నుంచి మీరు ఓవరాల్గా దీని యొక్క వాల్యూ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా దీని యొక్క ఎఫెక్ట్ వాల్యూ అనేది. అండ్ గాయస్, మీరు లాస్ట్ వీడియో చూసినట్టు మనం ఓన్లీ ఇక్కడే కాకుండా ఇక్కడ మనం ఓపెన్ ఎఫెక్ట్స్ ఓవర్లే సెలెక్ట్ చేస్తే అండ్ దెన్ దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసుకుంటే మీకు ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది. ఇదేంటంటే బేసికలీ ఇక్కడ మనం ఫ్రమ్ ఏ లొకేషన్ పెట్టాం కదా, ఆ లొకేషన్ యొక్క సోర్స్ పాయింట్ అన్నమాట. దీన్ని ఇక్కడ నుంచి మనకు కావాల్సినట్టు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు కావాలంటే యానిమేట్ కూడా చేసుకోవచ్చు. లెట్స్ సే నేను ఈ ఫ్రేమ్ని ఇక్కడ పెడుతున్నాను. ఓకే, దీన్ని యానిమేట్. అండ్ దెన్ ఇదే క్లిప్ ఫైనల్ పొజిషన్కి వచ్చేసరికి నాకు ఇది లైట్ సోర్స్ అనేది అరౌండ్ ఇక్కడికి వచ్చారు. ఓకే, ఈ విధంగా అనమాట. అండ్ దెన్ ఇప్పుడు ప్లే చేసి చూస్తే మనకి ఈ విధంగా యానిమేషన్ అనేది అవుతుంది. ఈ విధంగా మనం ఒక ఎఫెక్ట్స్ని ఒక క్లిప్ మీద అప్లై చేసుకోవచ్చు. అండ్ వాటిని మనకు కావాల్సినట్టు యానిమేట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఆన్ స్క్రీన్ ఎఫెక్ట్ యూజ్ చేసి మనం దాన్ని ఇక్కడ నుంచే ఆన్ స్క్రీన్లో మనం యానిమేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ గైస్, ఈ ఆన్ స్క్రీన్ యానిమేషన్ అనేది మనకి ఒక ఎఫెక్ట్కి ఒకలా ఉంటుంది. లైక్ ఈ వీడియో కన్నా చూస్తే మనకు ఓన్లీ ఒక లైట్ సోర్స్ మాత్రం వచ్చింది. బట్ ప్రీవియస్ వీడియో మనం ఎప్పుడైతే డెంట్ అన్న ఎఫెక్ట్స్ వేసామో అప్పుడు మనకి మొత్తం ఎడిట్ చేసుకోవడానికి 3 పాయింట్స్ వచ్చినాయి. ఒకటి లెట్స్ సే మళ్ళీ డెంట్ తీసుకున్నాం అనుకోండి. అదే డెంట్ తీసుకుంటే మనకి ఈ విధంగా 3 ప్రాపర్టీస్ వచ్చినాయి. ఒకటి సైజ్, స్ట్రెంగ్త్ అండ్ అలాగే పొజిషన్. ఓకే, అలాగనమాట. మనం తీసుకునే ఎఫెక్ట్ని బట్టి మనకి ఈ ఆన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ వచ్చే ఆప్షన్స్ అనేవి మారుతాయి. ఓకే,
So that's it for this video. See you in the next one. Bye bye.